కల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. అందరికీ ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మన విప్లవ నాయకుడు ప్రజా యోధుడు గద్దరన్న యొక్క విద్యా వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఉద్దోపేట లింగన్న, ఉపాధ్యక్షుడు సౌల జయరాజ్, హైకోర్టు న్యాయమూర్తి కోలి నరేష్, అంబేద్కర్ సంఘం నాయకులు ఇంజ భూమేష్, ఉద్దోపేట్ అంగులిమాల, ఇంకా దళిత సోదరులందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ నెల 6వ తారీఖున రవీంద్ర భారతిలో గద్దరన్న యాదిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానికి గాను ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ జై భీమ్ తెలుపుతూ ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై భీమ్. ద్వితీయ వర్ధంతి హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో నిర్వహిస్తున్నారు. అది కూడా ప్రభుత్వ లాంఛనాలు ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వేలాదిగా తరలి వెళ్ళి విజయవంతం చేయాలని కోరుతున్నాం. డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి ఈరోజు ఆయన యొక్క ద్వితీయ వర్ధంతి సభ యొక్క పోస్టర్లని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సభ 6వ తారీఖు నాడు బుధవారం 2 గంటలకు నిర్వహిస్తున్నారు. కాబట్టి తప్పనిసరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇది రవీంద్ర భారతిలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరి ఇక్కడ ఉన్న ఆర్మూర్ పట్టణం నుంచి నిజామాబాద్ జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్ళి సభను విజయవంతం చేసి గద్దరన్నకు నివాళులు అర్పించాలని కోరుతున్నాం. జై భీమ్.